ప్రియమైన వాళ్ళ రెండో వర్తమానం ముందు సేనుగే కాలం అంటే ఒక పాట మనం పాట సంఖ్య 434 ఉంది. 434 కొత్త పుస్తకాలు, పాత పాటల పుస్తకంలో 374 పాత పుస్తకాలు. సిద్ధాంతపు పేరు లేని సంగము, ఏ నరుని పేరు లేని సంగమిది. సిద్ధాంతపు పేరు లేని సంగము, స్థానాధీనముల పేరు లేనిది. స్థానాధీనముల పేరు లేనిది. ఎలాంటి పేరు వాహించని సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. మరు జన్మ ముందిన వారే ఈ సంగము, మరు జన్మ ముందిన వారే ఈ సంగము. అసమానుడేసుని అద్దాని శిరము, మరు జన్మ ముందిన వారే ఈ సంగము. అసమానుడేసుని అద్దాని శిరము. యోగ్యముగా నైదు సేవల జెత్తుము, యోగ్యముగా నైదు సేవల జెత్తుము. ముదమున పాడుము యేసుకు హల్లెలూయా సంగమొక్కటే. సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. శిరస్సునొక్కటి శరీరమొక్కటి నిత్య శక్తి గల్గిన. శిరస్సునొక్కటి శరీరమొక్కటి నిత్య శక్తి గల్గిన సంగమొక్కటే. సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. మనం బైబిల్ పైకెత్తి బైబిల్ పలవబడదాం. బలె బలె మాట బంగారు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట
ప్రియమైన వాళ్ళారా, రెండవ వర్తమానం కొరకే దేవుని వాక్యంలో నుండి లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రభువా, మిమ్మల్ని ఎలాగ ఆరాధించాలి అనేటువంటి విషయములు బిడ్డ ద్వారా నేర్పిన కొన్ని మాటల కొరకే వందనాలు. అవును ప్రభు, మమ్మల్ని ఆ రీతిగా మీ ఆత్మ ద్వారా పెంచుతూ ఆ సత్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి మీ కుమారుని మా కొరకు శరీరధారిగా పంపించి ఇప్పుడు మేము మిమ్మల్ని ఆరాధించిన విధానంలో వాస్తవమైనటువంటి సత్యముతో ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న మీ ప్రేమకే వందనాలు. అట్టి ఆరాధిస్తున్నటువంటి మా బ్రతుకు మీ ఆశీర్వాదం మాకు ఇవ్వటానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, ఎన్నో ఇబ్బంది పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు ఉన్నా భయపడవద్దని చెప్తున్న ఆ భయముతో కూడిన మీ వాగ్దానం కొరకు స్తుతిస్తాం. ఈ మాట ద్వారా మేమేమి నేర్చుకోవాలని మీరు ఆశపడతాం. దీన్ని నాకు మీరు అనుగ్రహించారు తండ్రి. మీ యొక్క ఆత్మకు స్వేచ్ఛను అనుగ్రహించి అర్థం చేసుకునే విధానంలో తండ్రి బోధించడానికి మెండైన మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, లోక అనేటువంటి వైద్యుడు ఈ సువార్తను వ్రాస్తూ ఆయన యేసుప్రభు వారిని ఈ భూమి మీద తన రచించినటువంటి ఈ రచనా విధానంలో ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా, మానవత్వం కలిగిన వాడిగా తన సువార్తలో ఆయనను చూపిస్తూ వచ్చాడు. అందుగురించి ఈ సువార్తను జాగ్రత్తగా చదివితే ఒక మానవుని యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి, ఎట్లాంటి అనుభవాలు కలిగిన వాళ్ళంగా ఒక మానవుడు ఉంటాడు, దానికి సరైనటువంటి విధానంలో ఆయన సరిపోయిన వాడిగా ఆయన మన జీవితాలలో ఎలా ఉన్నారు అనేటువంటిది చూపిస్తూ వచ్చారు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాట యేసుప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఈ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అంతటా 22వ వచనం చదివితే అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లను, ఈ హేతువు చేత, ఈ కారణము చేత అంటున్నాడు. ఏంటి కారణం అంటే 12వ అధ్యాయంలో అక్కడ అంతకుముందు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదివితే ఒక ఆయన సమృద్ధిగా పంట పండింది. ఆయన పంట పండిన విధానాన్ని చూసి ఆ పంటను అంతా కూడా తన ఆస్తి అంతటిని కూడా దాచుకోవటానికి ఆలోచించి కొట్లు కట్టించి అందులో పెట్టి ఏమంటున్నాడంటే, విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడింది, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు, సంతోషం అని చెప్పుకుంటున్నాడు. అయితే ఆ రాత్రి ఆయన వెరివాడ, నువ్వు సిద్ధపరిచినవి ఎవరికి అవుతాయి, నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అని చెప్పాడు. ఆ ఉపమానం లేదా ఆ సంగతి చెప్పిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్నారు యేసుప్రభువు. ఈ హేతు చేత ఏమంటున్నాడు, ఏం తిందామా, ఏం తాగుదామా అని మీరేం భయపడద్దు అని కాకుల గురించి, పిచ్చుకల గురించి, పువ్వుల గురించి చెప్తా వస్తూ ఆయన ఒక మాట అన్నారండి. ఏమంటున్నారంటే 24వ వచనంలో, కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అవి విత్తవు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరి మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే, తక్కువైంది మన వల్ల కాదు. కాకి సామాన్యమైంది కదా, దానికి ప్రతిరోజు మనం టైం తింటున్నట్లుగా టైంకి ఆహారం, టిఫిన్ తింటున్న టైంకి తిండి, పాలు తాగుతున్నట్లు పాలు, అది మనం పెడతామా, పెట్టగలమా? మన వల్ల బుద్ధా? అది చాలా సామాన్యమైనవేగా, చాలా చిన్నవేగా. మరి
అదే మీ వల్ల కాకపోతే ఇంక మిగిలిన వాటి గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అని అన్న సంపాదించాడు, దాచుకున్నాడు, అన్నీ చేశాడు. రాత్రి ప్రాణం పోయింది. ఏం చేశారు? అంటే మీరు ఏం తిందామా, ఏం త్రాగుదామా అనే దాని గురించి ఏమీ ఆలోచించదు. పువ్వులు చూడండి, అవి ఉడకవు, అవి వడకవు. వాటిని ఆ, అలంకరించినటువంటి దేవుడు సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో మరి ధనవంతుడు, ఎంతో అధికారం కలిగిన వాడు. ఆయన కూడా ఒక్కరోజు కూడా అలాగే అలంకరింపబడలేదంట. అలాగే అలంకరింపబడినటువంటి విధానం ఉంది దేవుడు చేసినటువంటి కార్యాలు. అందుగురించి అంటున్నాడు, మీ గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మీరేం తిందామా, ఏం త్రాగుదామని దేని గురించి మీరు భయపడవద్దు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ మనిషి జీవితంలో భయము అనేటువంటిది అతి మరి ప్రాముఖ్యమైనటువంటి, మనిషిని కృంగదీసేటువంటి, శత్రువు ఉపయోగించేటువంటి గొప్ప సాధనం. భయం అనే దానికి అసలు భయం ఎందుకు వస్తుంది? భయం అనేటువంటిది ఏంటి అనేది ఆలోచన చేస్తే సమాధానకరమైన విధానంలో ఉన్నటువంటి మనం, నెమ్మదిగా ఉన్నటువంటి మన జీవితంలో అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటన మనకేం తీసుకొస్తుందంటే భయాన్ని కలుగు చేస్తుంది. తర్వాత లేకపోతే మనం అనుకున్నది జరగకపోతే భయం వేస్తుంది. దానికి ప్లాన్లు వేసుకుంటాం, అలా జరగకపోతే భయపడిపోతాం. అంతేకాకుండా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేస్తే భయం వస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాపం ఏమవుతుందంటే భయాన్ని తీసుకొస్తుంది. దేవుని వాక్యం చదువుతాం, పాపం ఏం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది, మరణం ఏం తీసుకొచ్చిందంటే భయాన్ని తీసుకొచ్చింది. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే భయము ఉరి లాంటిది అంటాడు. భయపడటం వలన ఉరి వచ్చును అంటున్నాడు. భయపడవద్దు అని ఇక్కడ ఆయన తన శిష్యులకు ఆయన ఇస్తున్నటువంటి ధైర్యం. బైబిల్ గ్రంథంలో 360 సార్లు భయపడవద్దు అనే మాట కనపడుతుంది. అంటే భయము అనేటువంటిది ఉంది అని, భయం అనేటువంటిది ఉంది అని. భయం అనేటువంటి మాటకి బైబిల్ గ్రంథంలో 2 మాటలు వాడారు. ఒకటి ఫియర్, రెండోది ఎఫ్రైట్. ఈ రెండిటి యొక్క పదాలు భయమే అన్నా వాడబడేటువంటి సందర్భంలో వాటికి అర్థం మారేదిగా ఉంటుంది. వాటి అర్థం మారేదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, యేసుప్రభువు వారు శరీరధారుని దినాలు ఆయన సముద్రం మీద నడిపిస్తుంటే భయపడ్డారు వాళ్ళు. వాళ్ళు భయపడినప్పుడు అక్కడ మాట్లాడింది, అక్కడ ఉన్న సందర్భం ఫ్రైడ్ అంటే అకస్మాత్తుగా చూసి భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు. రెండోది ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి పేతురు మునిగిపోతూ ఉన్నాడు. అంటే వాడేటువంటి సందర్భాలు ఆ పదపు యొక్క అర్థం మారేదిగా ఉంటుంది. అయితే భయము అనేటువంటి ఆ విషయము మనిషి జీవితంలో చచ్చుకుని వస్తున్నప్పుడు ఇక్కడ భయపడవద్దు అని చెప్పినటువంటి మాట ఆ వెనక ఉన్నటువంటి ధైర్యం ఏంటి అంటే, భరోసా ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి యేసుప్రభు వారు. రెండవది తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 366 సార్లు భయపడవద్దనే మాట ఉందని పండితులు చెప్తారు, దేవుని దాసులు. అంటే రోజుకి ఒక మాట భయపడవద్దు అనే మాట వాగ్దానంగా మనం తీసుకుంటే సంవత్సరం అంతా కూడా భయపడకుండా మనం జీవించే వాళ్ళంగా ఉంటాం. ఈ మధ్య పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను నేను. సెలబ్రిటీ ఆమె ఇంటర్వ్యూ చేశారు ఆమెని. చేస్తే ఆమె అంటుంది, నాకు భయమే లేదండి, భయం లేకుండా జీవించాలి మనిషి. నేను ఎందుకు భయం లేకుండా, నాకు భయమే లేదు, నేను భయం లేకుండా జీవిస్తాను. ఆమె అంటది, నేను భయం లేకుండా జీవించడానికి కారణం ఏంటో తెలుసా, నాకు మా నాన్న ఉన్నాడంట. ఆ నాన్న కోట్లకు అధిపతి.
కాబట్టి కోట్లకు అధిపతిని ఆయన భరోసా ఇస్తా ఉన్నాడు, నీకేం పర్వాలేదు బిడ్డ, నేనున్నాను అని. మరి తండ్రి లేనివాడు, ఆస్తి లేని వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? మరి వాళ్ళు భయపడితే మనిషి జీవితంలో భయం ఏలుబడి చేస్తూ ఉంది. అన్నింటికి భయపడతాం, భయపడినాడు ఎవ్వడూ లేడు. మరీ చాలా దారుణంగా ఉంటుంది. మనం ఏదో నడిచి వెళ్తాం చీకట్లో, తాడు కూడా ఇలా కదులుతాయి, బాబా ఇది పెద్ద పాముని అరిసిన సందర్భాలు ఉన్నాయి. అసలు మనకు సంబంధం లేని విషయాన్ని అలా చూస్తూ గుండె వదిలేసి ప్రాణం వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు భయంతో. కాబట్టి భయము అనేటువంటిది ఎన్ని రకాలుగా మనల్ని ఏలుబడి చేస్తూ మనల్ని దాస్తులుగా ఉంచుతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా మీరు ఆలోచన చేస్తే, నేను నా టీవీలో అందరూ చెప్తున్నటువంటి మాట నాకు విన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఆశ్చర్యం వేసింది. అప్పుడే నాకు ఈ మాట ప్రేరణ వచ్చింది, భయపడవద్దు అని. ఏమంటున్నారంటే కరోనా వస్తుంది, కానీ పాజిటివ్ వస్తుంది, మీరు ఎలా ఉండండి, ఎండలో ఉండండి, ఈ తాగండి, మాస్కులు పెట్టుకోండి, గ్లౌజులు దొరకండి అంటూ చాలా బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, కరోనా ప్రాణం తీసేటువంటిది కాదు, భయపడవద్దు అంటున్నారు. అంటే ఏం చేస్తూ ఉన్నారు? భయపడిపోయి అన్నీ చేస్తున్నారు, దీనివల్ల కొంతమంది ఇదైపోతున్నారు అని ఇప్పుడు ప్రతి మనిషిని భయపడవద్దు అని ఏమంటున్నారంటే సిద్ధపరుస్తూ ఉన్నారు. అంటే నువ్వు భయపడకపోతే ఇంక దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు కదా, అది మొదలుపెట్టారు. అన్ని చోట్ల చూస్తుంటే భయపడొద్దు, అదేం ప్రాణాంతకం కాదు, అదేమి చచ్చిపోరు మనుషులు, అదేం ప్రాణం తీసేదు అంటూ మీరు దాని గురించి భయపడవద్దు అంటున్నారు. భలే ఉందనిపించింది. ఇంత భయంతో ఉన్నటువంటి మానవుని జీవితంలో దేవుడు భయపడవద్దని చెప్పిన మాట ఆలోచన చేస్తే, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం భవిష్యత్తు గురించి, ఏం తిందామా ఏం తాగుదామా, ఇవాళ తినేసాం, రేపేంటి సంగతి, ఏం కట్టుకుందాం, ఏం చేద్దాం అంటే అటువంటి విధానంలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉందన్నమాట శిష్యులకి, రేపు ఏంటో సంగతి, మరి ఇవాళ తినేసాం 5 రొట్టెలు 2 చేపలు, మరి రేపొద్దున ఏంటి అనుకుంటున్నారేమో. రేపొద్దున భోజనం ఇవాళ ఎవరో తీసుకొచ్చారు, ఎవరో పిలిచారు, ఏసీమోనో తిన్నాం, బాగానే ఉంది, మరి రేపు ఎవరు పిలుస్తారు అనుకుంటున్నారేమో. ఆయన అంటున్నాడు భయపడవద్దు, మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. వీటి గురించి అన్ని జనులు ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళకి భరోసా లేదు కాబట్టి. మీరు అన్యజనులు కాదు, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ముందుకు సాగిపోయే వాళ్ళని ఉండాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని. కాబట్టి భయపడమా అది మనకు గురైపోతుంది. ఏ విషయంలోనైనా సరే, ఏదైనా సరే భయపడవలసిన అవసరం. కారణం ఏంటి అంటే దేవుడు మనకు భరోసా ఇస్తుంది. అది మనం నమ్మగలిగితే, అది మనం ఎరగగలిగితే మనం ఎలా ఉంటామో తెలుసండి, భయపడు. 91 కీర్తనలు అంటాడు కదా, పగటి వేళ వచ్చే బాణమునికైనా, రాత్రి సంచరించే తెగిలికైనా నేను భయపడ్ను. నేను పగలో భయపడ్డావు, రాత్రి భయపడ్డావు. ఇంకా అతని జీవితంలో ఏముంది, ఎక్కడుంది ఆ భరోసా ఏంటి అంటే మహోన్నతుని చాటును నేను నివసిస్తున్నాను. ప్రియమైన వారు, దేవుని వాక్యంలో మనకు ప్రోత్సాహకరమైన విధానములు ఉండటానికి 7 రకాలైనటువంటి భరోసాలు ఉన్నాయి. దేవుడు ఇస్తున్నాడు, జాగ్రత్తగా గమనిస్తే. భయపడవద్దు అంటున్నాడు ఆయన. దానిని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మనం దానిని అభ్యాసం చేసుకోగలిగితే. ఇప్పుడు ఉదాహరణకు ఉందండి, మనం బయట ఉన్నాం, వర్షం వచ్చేస్తుంది, అక్కడ గొడుగు ఉంది, అది ఆ గొడుగు వేసుకుంటే వర్షం నా మీద పడదు, నేను తడవను అని ఎరిగితే ఏం చేస్తానో తెలుసా, ఆ గొడుగుని తీసుకుని నేను నెత్తి మీద పెట్టుకునేవాడు ఉంటాను. ఇప్పుడు చాలాసార్లు మనం ఏమవుతున్నాము అంటే, మన క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉందంటే, గొడుగు ఉంది కానీ ఎక్కడ ఉంటుందంటే మన సంకలం ఉంటుంది, వర్షం మీద కురుస్తూ ఉంటుంది, నడుచుకుని వెళ్తా ఉన్నాం. అందుకే కదా విశ్వాస జీవితంలో అంత భయమే, అంత భయమే, అంత భయమే, అంత భయమే. ప్రేమ దేవుని బిడ్డ, గొడుగు ఉంది, దేవుడు ఉన్నాడు, ఆరాధన చేశాంగా దేవుడు ఎటువంటి వాడని, ఆ దేవుడిని కలిగిన వాళ్ళంగా ఉన్నాంగా. అయితే దానిని నేను అనుభవిస్తున్నాను. కారణం ఏంటి, నేను తీసుకుని దాన్ని అభ్యాసం చేస్తున్నాను. అట్లా అభ్యాసం అనేటువంటిది చేయకపోతే, అట్లా దానిని అన్వయింపు అనేటువంటిది జరగకపోతే మన జీవితాలలో ఎప్పుడు కూడా భయంతో ఉంటాం, ప్రతి దానికి భయపడే వాళ్ళని ఉంటాం. ఆ భయము ఎందుకు వస్తుంది అంటే అల్ప విశ్వాసాన్ని బట్టి, అంటే దేవుని మీద ఉంచవలసినటువంటి పరిపూర్ణ విశ్వాసం లేకపోవటాన్ని బట్టి.
అల్పం అనే మాటకి తక్కువ అని కాదు, అల్పం అనే మాటకి తక్కువ అని కాదు, అది పలసన అని. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7 విషయాలలో దేవుడు భరోసా ఇస్తున్నాడు. మొదటిది కీర్తన గ్రంథం 56వ కీర్తన, కీర్తన గ్రంథం 56వ కీర్తన, 56వ కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 56వ కీర్తన 56వ కీర్తన 4వ వచనంలో ఏమనుందంటే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించగలను, దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. దేవుని మీద నమ్మకం వస్తే నేను దేనికి భయపడను అంటున్నాడు. ఎవరు అంటే దావీదు. ఆ పై వచనంలో కానీ మనం చదివితే అది ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుభవ గీతము, అనుపద గీతమను. ఫిలిస్తీయులు పట్టుకున్నారు. ఫిలిస్తీయులు పట్టుకుంటే దావీదుని ఊరుకుంటారా? దావీదును పట్టుకున్నారు ఫిలిస్తీయులు, దావీదుని ఊరేగిస్తారా? ఎందుకని తన నాయకుడైనటువంటి గొలియాతును చంపేశాడు. ఎలా చంపేశాడు? ఒక రాయితో చంపేశాడు, చిన్న రాయితో. పట్టుకున్నప్పుడు అందుకే అంటున్నాడు, నరులు నన్ను ఏం చేయగలరు, నేను దేవుని మీద నమ్మకం ఉంచాను. అది అక్కడ ఉన్నటువంటి సందర్భం ఆలోచన చేస్తే ఎంత భయపడాలి, వణికిపోవాలి, నా పని అయిపోయిందని. ఆయన అంటున్నాడు, నేను భయపడను. 11వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది, నేను దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఎంత ఎంత ధైర్యంతో ఆ మాట చెప్తున్నాడు. దానికి వెనుకున్నటువంటి కారణం ఏంటి? దేవుని యందు ఆయన ఏం చేశాడు? నమ్మకం ఉంచాడు. నరులు నన్ను ఏం చేయగలరు? సందర్భాన్ని ఆలోచన ఫిలిస్తీయులు పట్టుకున్నారు, గాతులో పట్టుకున్నారు. గాతు వాడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపేశాడు ఆయన ఒక చిన్న రాయితోటి. వాళ్ళు పట్టుకున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన్ని మొక్కల కింద నరికేస్తారు. అదే నేనైతే మనమైతే అయిపోయిందిరా బాబు అని అనుకుంటాం. ఆయన అంటాడు, నేను దేవుని మీద నమ్మకం ఉంచాను, నేను భయపడను, వీళ్ళు ఏం చేయగలరండి అంటున్నాడు. ఆయన ఎంత ధైర్యంతో ఉన్నాడండి ఆయన, భయపడకుండా. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే ప్రతి భయం నుండి ఆయన మనం తప్పించగలడు. నమ్మకం ఉంచుతున్నామా? ఆ నమ్మకాన్ని సత్యముగా ఉందా, నా సత్యముతో కలిపి ఉందా? అది చాలా ప్రాముఖ్యమైనది. మంచి మాట మన మధ్యకి తీసుకురాబడింది. సత్యముతో కలిపి దేవుని మీద నమ్మకం ఉంచాను, నడుస్తున్నావా, అడుగేస్తున్నావా, ముందుకు సాగిపోతున్నావా? అది చాలా ప్రాముఖ్యమైనది కదా. మన జీవితాలలో అది అనుభవిస్తున్నామా? అది మొదటిది. రెండవది ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం ఒక మాట కనిపిస్తుంది. ఆదికాండం 26వ అధ్యాయం, 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు అబీమెలెకు దగ్గర నుండి వచ్చిన తర్వాత ఫిలిస్తీయులు ఏం చేశారంటే తన తండ్రి తవ్వించిన బావులు మూసేశారు అబ్రాము. అప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే మళ్ళీ తిరిగి వాటిని తవ్వుతున్నాడు. తవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు తవ్వుతూ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ గొడవ పడుతూ ఉన్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క బావి తవ్వుతున్నాడు, ఒక్కొక్క బావి వాళ్ళు వచ్చి మూసేస్తూ ఉన్నారు. చాలా భయంతో ఉన్నాడు. ఇప్పుడు ఇంకోటి తవ్వాడు, ఎవరు వచ్చి ఏం చేస్తారో అని భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు 23-24, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అంటున్నాడు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి తవ్వాడు. ఆ రోజుల్లో బావిలు తవ్వటం అంటే సామాన్యమైనది కాదు. ఆ ప్రదేశాలలో చాలా లోతు తవ్వాలి. మనం చదువుతాం ఇస్సాకు గురించిన విధానంలో వెళితే
రెబ్కా కడవ పట్టుకొని వెళ్ళింది కిందకని. చాలా లోతుగా ఉంటాయి ఆ బావులు. అడుగున ఎక్కడో ఉంటాయి, అన్ని కొండ ప్రదేశాలు. ఆ బావి తవ్వటం అంటే సామాన్యమైనది కాదు. అటువంటి తవ్వాడు. మొదటిది మూసేశారు, మళ్ళీ రెండో తవ్వాడు, మళ్ళీ మూసేశారు, మూడో తవ్వాడు, మూసేశారు, నాలుగో తవ్వుతూ భయపడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అని ఎరిగితే, దేవుడు మనతో ఉన్నాడని ఎరిగితే మనం భయపడము. ఎన్ని మాటలు ఉన్నాయి? సత్యముగా నేను దేవుని ఆలయం ఉన్నాను, దేవుని ఆలయం నివసిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక, దేవుడి విశ్వాసం ద్వారా, యేసు ప్రభు విశ్వాసం నాలో ఉన్నాడు, దేవుని ఆత్మ నాలో ఉంది. ఇంకా చదువుతాం యోహాను రాసిన సువార్తలో మనం 14వ అధ్యాయంలో, ఆయన ఆజ్ఞలను నేను నెరవేరిస్తే నేను ఆయన వచ్చి ఆయనలో నివాసం చేస్తాం అంటే ఇవన్నీ ఏమి ఇస్తున్నాడు? భరోసా ఇస్తున్నాడు. అది మనం నమ్ముతున్నామా? దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని. దేవుడు నీతో ఉంటే భయపడవలసిన అవసరం ఏమి? అందుకే చార్లెస్ కౌమెన్ అంటది, యేసు ప్రభు వారి యొక్క పాదము ఒక ముళ్ళ కంపలో కనపడుతూ ఉంటే ధైర్యంగా నువ్వు అందులో కాలేయచ్చు ఉంటుంది, నడవచ్చు ఉంటుంది. ఏమండి, ఎంత మంచిదండి. నువ్వు మొట్టమొదటి అడిగే ఆ జిగురు మట్టి నేలలో నువ్వు వేస్తూ ఉన్నప్పుడు నువ్వు భయపడతావు, జారిపోతాను బాబోయ్ ఏంటి అని. బాబు జారిపోతే ఎలాగా, నేను పడిపోతాను, నాకు దారి కనపడతలేదు. ముందు ఆయన వెళ్ళాడు, తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళారు, అందరూ మార్గాన్ని ధారాళం చేశారు, దెమ్మలు కనపడతా ఉన్నాయి. ఏమంటే ఆ దెమ్మలు కనపడతా ఉన్నప్పుడు ఎంత చక్కగా గెంతుకుంటే వెళ్ళాలి, మనం ముందుకి ఆగిపోతాం, భయం, జారిపోతాం. మరి నీ ముందున్నవాడు వెళ్ళాడుగా, దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం కదా, దేవుడు మనతో ఉన్నాడు. అది గుర్తిస్తున్నామా? చాలాసార్లు సత్యమోడు దేవుడు తోడుగా ఉంటాడు అని అన్నాడు. ఆ మాట ఏమో నేను అనిపిస్తున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటే నా జీవిత విధానం శైలే మారిపోయేదిగా ఉంటుంది. అలాగా దాన్ని అభ్యాసం చేసుకుంటూ ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ప్రతిరోజు దాన్ని నేను అభ్యాసం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళగా ఉండాలి. ఈవేళ ఒక మంచి విషయాన్ని వాట్సాప్లో పెట్టారు జాక్పొనన్ గారు. దేవుడు అంట ఎప్పుడు కూడా బలవంతులుగా ఉన్న వాళ్ళు కాకుండా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళను, భయపడుతున్న పిరికి వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా తన పనికి వాడుకోడంట. బలవంతులను, ధైర్యవంతులను దేవుడు తన పనికి నియమిస్తాడంట. జాక్పొనన్ గారు చెప్పినటువంటి ఆ మాటలు ఒక ఆయన నాకు పోస్ట్ చేశారు. ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో. దేవుడు మరి ఈవేళ పనిస్తున్నాడు, పరిచరిస్తున్నాడు అని చెప్తాను. ధైర్యం ఉందా? దేవుడు నీతో ఉన్నాడని ముందుకు సాగిపోతున్నాను. మూడవది, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట. 6వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ యేసుప్రభు వారు అద్దరికి వెళ్ళమని వాళ్ళని బలవంతం చేశారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. అక్కడ వాళ్ళు ఇంకా ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడే ఉండిపోయారు. యేసుప్రభు ఏం చేశారంటే అద్దరికి వెళ్ళండి అయ్యా అన్నారు. అద్దరికి వెళ్తూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు. మనం చదివితే 20వ వచనంలో, ధోని దగ్గరకు వచ్చేటట్టు చూచి భయపడేది. అయితే ఆయన నేనే, భయపడవద్దు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే పంపించాడు, ఆయనే బాధ్యత తీసుకుంటున్నాడు. పరిస్థితి చూచినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే నేను ఏదో తప్పు చేశాను, ఏదో పాపం చేశాను కాబట్టి ఇలా వచ్చింది, ఇదంతా ఎలా జరిగిందని భయపడిపోయే వాళ్ళని ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే యేసుప్రభుని చూచి వాళ్ళు దెయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు. చాలాసార్లు మనకు వచ్చేటువంటి పరిస్థితులు, మనం వెళుతున్నటువంటి పరిస్థితులు అది ప్రభువు అనుమతి ఇచ్చాడు కాబట్టి దాని గురించినటువంటి ఆలోచన మనం ఆలోచన చేయకుండా ఏదో జరిగిపోతుంది అని దేవుడు పంపించిన, లేక ప్రభు పంపించినటువంటి అనుభవాన్ని మనం భూతంగా చిత్రీకరించుకుని భయపడిపోయే వాళ్ళని ఉంటాం. ఆయన అంటున్నాడు నేనే, భయపడవద్దయా అంటున్నాడు. అన్నప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యము? ఆయన వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నావు. ఆయన ఎందు నమ్మకం ఉంచావా? ఆయన నీకు తోడై ఉన్నాడని ఎరిగామా? ఆయన నీతో ఉన్నాడు అనేటువంటిది నేను ఎరిగితే భయపడవలసిన అవసరత నాకుండదు. 4వదిగా కీర్తనల గ్రంథం 27వ కీర్తన, 27వ కీర్తన, కీర్తనల గ్రంథం 27వ కీర్తన, కీర్తన గ్రంథం 27వ కీర్తన, 27వ కీర్తనలో ఒక మాట ఉంది. 27వ కీర్తన
మొదటి 2 చరణాలు. యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? ప్రశ్నార్థకం ఉంది. ఆయన నాకు వెలుగు, ఆయన నాకు రక్షకుడు. అంటే రక్షకుడు అంటే రక్షించేవాడని. కాబట్టి నాకు వెలుగు అంటే ఒకవేళ చీకటి వంటి పరిస్థితులు నాకు సంభవిస్తూ ఉన్నా నాకు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు నాకేం చూపిస్తుంది? మార్గం చూపిస్తుంది. తర్వాత ఏమి ఇది వచ్చినా నన్ను రక్షించేవాడు ఆయన. ఈ కీర్తన ఎవరు రాస్తున్నారు అంటే దావీదు రాస్తున్నాడు. ఎంత మంచి మాట అది. 27వ దగ్గరికి వచ్చే సమయానికి 25 దాటుకుని వచ్చాడు. 25లో ఏముంది? మరణ అంధకారంలో నేను ఉన్న సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. మరణాంధకారంలో ఉంటే భయపడం ఎందుకు రాదు? నువ్వు చీకట్లో ఉంటే. చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నామనుకోండి, ఇంట్లో అన్ని లైట్లు ఆర్పేసి పడుకోవడానికి చాలా భయపడతాం. లైట్లు వేసుకుని పడుకుంటాం. ఎందుకని? చీకటిగా ఉంది ఏమో అని. ప్రియమైన వారులారా, ఒక్కోసారి ఆ సత్యాన్ని ఆలోచన చేస్తే మరణాంధకారపు లోయల్లో నేను సంచరించిన నేను భయపడినట్టు. కారణం ఏంటి? ఎందుకు కారణం అంటే నాకు రక్షకుడు, నా కాపరి ఆయన. రెండోది, చీకట్లో కూడా నేను అడుగుతాను, ఎందుకని? నాకు వెలుగు. కాబట్టి ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడు, నీకు వెలుగుగా ఉన్నాడు. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క రక్షణ. అందుకే మంచి పాట ఉంది. ఆయన సత్యము ఏమంటున్నాడు? దేవుని ఇంటికి నన్ను నడిపిస్తుంది. కృంగిపోతువా? ఎలా కృంగిపోతుంది? అందుకే నీ సత్యము, నీ వెలుగు, నీ సత్యము బయలుదేరి అవి నాకు త్రావ చూపుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడవలసిన అవసరం ఏముంది మనకి? కాబట్టి భయపడవద్దు చిన్న మంద అంటూ మాట్లాడుతున్నటువంటి ఆయన మనకు రక్షకుడు. ఆయన ఎందుకు మనం నమ్మకం ఉంచితే, ఆయన నమ్మకం వాడు కనుక, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మనం రక్షిస్తూ మనకు వెలుగుగా ఉంటే భయపడవలసిన అవసరం. అందుకే అక్కడ ఆ ప్రశ్నార్థకం ఉంది. నేను ఎందుకు భయపడాలి? నేను భయపడేది ఎవరు? దేనికి భయపడాలి అంటున్నాడు. 5వదిగా ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలోని ఈ 46వ కీర్తనలో ఆ కీర్తన చాలా మంచిగా మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 46వ కీర్తన 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు కావున భూమి మార్పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలిపోయినా మనము భయపడము అంటున్నాడు. ఏమి ఆయన కోరహ కుమారులు రాస్తూ ఉన్నారండి. ఎందుకు ఆ మాట రాస్తూ ఉన్నారో తెలుసా? వాళ్ళ ముందు అంటే కోరహ కుమారులు అంటే వాళ్ళు చూశారు, సొంత పిల్లలు కాదు, తన బంధువులు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే ఆయన పిల్లలే, కోరహ కుమారులు చావలేదన్న మాట చదువుతాం. వాళ్ళ ముందు చూస్తూ ఉన్నారు, భూమి నెరవేర్చేసింది, వాళ్ళు దిగిపోతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు, బాబోయ్ అంటూ ఉన్నారు, భూమి దగ్గరికి వచ్చేస్తూ ఉంది. అందుకే ఆయన నోరు తెరిచి మృంగివేశానని. వాళ్ళు భూమి బద్దలైనప్పుడు, విడిపోయినప్పుడు అందులో పడిపోయారు. అది మళ్ళీ దగ్గరికి వచ్చేసినప్పుడు వాళ్ళు ఏమైపోయి ఉంటారంటే నలిగిపోయి ఉంటారు కదా. ఎలాగా చెరుకు రసంలో మనం చూస్తూ ఉంటాం, ఆ చెరుకు గడ పెడితే అది ఎలా నలిపేసిందో అలాగా. వాళ్ళు ఆర్తధ్వని విన్నారు. అందుకే ఆ పోలికతో చెప్తాను, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినా మనం భయపడము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. అలా అంటున్నారు, ఆశ్రయమై ఉన్నాడు అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళ నాన్నగారు అక్కడ నిలబడ్డారనుకోండి, చిన్న బిడ్డ ఆ బయటికి వెళ్ళి ఆలోచన చేస్తుంటే ఒక కుక్క మురుగుతూ పరిగెట్టుకొస్తుంది అనుకోండి, ఆ బిడ్డ ఎక్కడికి వస్తాడో తెలుసా? తండ్రి యొక్క కాళ్ళకు చుట్టుకుంటాడు, తండ్రి వెనక్కి వెళ్తాడు. అంత ధైర్యం ఉంది దేవుళ్ళలో. పరిగెడుతున్నామా మనం? ఏదైనా పరిస్థితి వచ్చాను. అందుకే ఏమంటున్నాడు ఆయన? కావున భూమి మార్పు పొందినను, పర్వతములు నురుగు కట్టుతూ ఘోషించిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినా నేను భయపడను. కారణం ఆయన నాకు ఆశ్చర్యమై ఉన్నాడు. 6వది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం
మూడో అధ్యాయం. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయం అంటే నేను వెళ్ళి దాక్కోవటానికి. ఆయన కోటగా ఉన్నాడు. నేను ఆయన కోటలోనికి వెళ్తాను. ఎన్ని మాటలు ఉన్నాయి. 6వదిగా ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం అంటే 21 నుంచి చదివితే బాగుంటుంది. ఆ కాలంలో నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కన్నులారా చూచితివి కదా. నువ్వు వెళుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగును చేయను. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించాను. కాబట్టి మీరు వెళ్తున్నటువంటి మార్గము ఇదివరకటువంటిది కాదు. కాబట్టి ఆ రాజులు దేవుడు ముందు ఏం చేశాడో అలాగే చేస్తాడని మోషే యెహోషువకు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి భయపడవద్దు అంటున్నాడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. పరిస్థితులు బట్టి కానివ్వండి, బలహీనతలను బట్టి కానివ్వండి, శోధనలో చిక్కుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రయాణమవుతున్న మనకి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు మన పక్షంగా యుద్ధాన్ని చేసేవాడు ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒక మాట ఏముంటుందంటే, ఆయన నా వేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు యుద్ధశూరుడు అనేటువంటిది మనం చదువుతాం. కాబట్టి దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. భయపడవలసిన అవసరం ఏముంది? అందుకే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో సొలొమోనుతో అంటున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట చదువుతుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 12, 13 వచనాలు ఒక మాట. 11 నుంచి చదివితే, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండను గాక. దావీదు అంటున్నాడు సొలొమోనుతో, బలపరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండను గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించదు గాక. నీ దేవుడని యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయను గాక. యెహోవా ఇశ్రాయేలీని గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడవకము, దిగులు పడకము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, అంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాను, ఆయన కట్టడలు వాటి గురించి, ఆయన తీర్పుల గురించి. అంటే ఆయన వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు, లేక వాక్య ప్రకారముగా జీవించడానికి నేను జాగ్రత్త పడుతూ ఉన్నప్పుడు నాకేమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆదరణ, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి గొప్ప ధైర్యము నాకేం చేస్తుందంటే భయపడకుండా చేస్తుంది. మాకు ఈ మాట ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చిందంటే 14వ తారీఖు 10వ నెల 2012వ సంవత్సరంలో ఇజ్రాయెల్ రాజు గారిని ఒక సహోదరుడు ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో గృహకూడిక ఆండ్రోయే మాట్లాడాడు. ఆవేళ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాట, దేవుని మందిరాన్ని కట్టించదు కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆలోచన చేసిన దేనికి భయపడవద్దు, దేనికి భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఆ మాట మమ్మల్ని అంతా ప్రోత్సహించింది. అందుకే ఇవాళ ధైర్యంగా ఉన్నాం. అన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడో ఆ ఇంట్లో జరుపుకున్నటువంటి మేము ఇవాళ మందిరం కట్టుకొని మందిరంలో ఆరాధన చేసుకుని చక్కగా సాగిపోయే ఆ స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు, మా పరిచర్యను. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అందుకే దేవుని యొక్క పరిచర్యను ఎలా చేస్తున్నాం, దేవుని యొక్క కార్యాలు ఎలా చేస్తున్నాం, దానికి మంచి ఉదాహరణ మనం దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం. దేనికి భయపడవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతాం. కానీ ప్రియమైన వల్ల భయపడుతూ ఉన్నవా? ఏ సంగతి, ఏ పరిస్థితి ఏదైనా సరే భయపడుతూ ఉన్నవా?
భయపడవద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నా ఇంత నమ్మకం ఉంచు అంటున్నాడు. నేను నీతో ఉన్నాను అంటున్నాడు. నేనే అంటున్నాడు. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి, నేనే అంటున్నాడు. ఆయన మనకు రక్షించేవాడుగా ఉన్నాడు, మనకు వెలుగు అయినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు, మన పక్షంగా యుద్ధం చేసేవాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ధైర్యంగా ఉండండి. దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ నడిస్తే ధైర్యం ఉంటుంది. ఎంత మంచి అనుభవం. అందుకే చిన్న మంద భయపడద్దు, చిన్నవాళ్ళుగా ఉన్నారు, ఏం భయపడవద్దు, మీకు రాజ్యం ఇవ్వటానికి తండ్రికి ఇష్టమయ్యింది అంటున్నాడు. ధైర్యంగా ఉండి మన జీవితాలలో ఆ రాజ్యంలో ప్రవేశించడానికి బలవంతులుగా ముందుకు సాగిపోతాం. ముగించే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఎడాలు సెలయర్లో గత 2 రోజుల క్రితం చార్లెస్ కామ్యూన్ అనే ఆమె ఒక విషయాన్ని తెలియజెప్తూ ఉన్నటువంటి విధానాన్ని నేను చదవటం జరిగింది. అది ముందుగానే ఎప్పుడో నాకు తెలిసింది. నేను 2-3 సార్లు వాక్యంలో కూడా నేను బోధించాను. సమాధానము అనేటువంటి దాని విషయంలో, లేక శాంతి అనేటువంటి దాని విషయంలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ పిలిచారు. పిలిచి సమాధానం అనే దాని మీద, శాంతి అనే దాని మీద, భయము అనేటువంటిది లేనటువంటి విధానంలో ఒక దాన్ని చూడగానే, ఆ బొమ్మ చూడగానే అది కనిపించాలని వాళ్ళు ప్రకటన చేశారు. అట్లా గీసిన వాళ్ళకి మంచి బహుమతి వస్తుంది అని. చాలామంది చాలా రకాలుగా ఉద్యానవనాలు రాశారు, పళ్ళు రాశారు, లేకపోతే బొమ్మలు, రకరకాలైన బొమ్మలు వేశారు. ఒక ఆయన ఏం చేశాడు అంటే, పెద్ద తుఫానుని చిత్రీకరించాడు. చెట్లన్నీ ఊగిపోతూ ఉన్నాయి. అది సముద్రపు ఒడ్డు దగ్గర చిత్రీకరించాడు. సముద్రపు ఒడ్డున వేశాడు. అలలో పెద్ద పెద్ద అలలు కొట్టుకుంటూ వస్తున్నట్లుగా చూపిస్తూ ఉన్నాడు. ఆ అలల దగ్గర, ఆ సముద్రపు ఒడ్డున ఒక పెద్ద రాయి బండ ఉంది, చాలా పెద్ద బండ. ఆ బండ మీద ఇంకొక చిన్న బండ ఉంది. ఆ చిన్న బండలో ఒక కన్నం ఉంది. ఆ కన్నంలో ఒక పిచ్చుక కూర్చుని ఉంది. అది ఎలా కూర్చుని ఉందంటే, దాని తల బయటకెట్టుకుని అలా చూస్తూ ఉంది. ఈ ఊగిపోతూ ఉన్న చెట్లు, లేకపోతే ఆ తుఫాను యొక్క హోరు, సముద్రపు అలలు ఎగురు వచ్చి ఆ బండను కొడతా ఉన్నాయి. ఆ తుప్పలు అలా లెగుస్తూ ఉన్నాయి. కానీ ఇది ఏమాత్రం కూడా చలనం లేకుండా అలాగ కూర్చొని ఆస్వాదిస్తున్నట్లుగా వేశాడు. ఆస్వాదిస్తుండడం అంటే ఆనందపడతా ఉన్నట్టు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, సముద్ర బొడ్డుకి పిల్లల్ని తీసుకుని వెళ్తే వాడు ఆ కెరటం లోనికి వెళ్ళినప్పుడు ఈ కుర్రోడు కూడా అక్కడ దాకా వెళ్తాడు. లోనికి వెళ్ళింది ఆ కెరటం వస్తుంది అనుకోండి, పరిగెట్టుకొని మళ్ళీ ఎదురుకు వచ్చేస్తాడు. అంటే చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాడు ఆ కెరటాన్ని. అలాగే ఆ పిచ్చికి అందులో కూర్చొని ఆస్వాదిస్తూ ఉందంట. అది చూసిన వాళ్ళందరూ కూడా అది చాలా హృదయదారకం, ఏమీ లేదు దానికి ఒంటరిగా అనే దానికి బదులు, దాన్ని చూసినప్పుడు దానికి ఉన్నటువంటి ధైర్యం, దానికి ఉన్నటువంటి నెమ్మది, దానికి ఉన్నటువంటి సమాధానాన్ని చూసినప్పుడు, ఏంటి ఇలా చిత్రీకరించు దేనికి అంటే, ఆయన కింద రాశాడు, అది ఏమంటా ఉంది అంటే, నా క్రింద స్థిరపరచబడిన బండ ఉంది. ఆ బండ కదిలితేనే తప్ప నేనున్నటువంటి గూడు, నేనున్నటువంటి బండ కదలదు. ఈ బండ ఎప్పటికీ కదలదు. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి అది పాతుకుని ఉంది. నువ్వు నమ్మినటువంటి దేవుడు భూమి పునాదులు చేయకముందే ఉన్నటువంటి ఉనికి కలిగినటువంటి దేవుడు. ఆ దేవునిలో నువ్వు ఉన్నావు. కాబట్టి భయపడకుండా, సమాధానం కలిగి, శాంతి కలిగి అలా చూస్తూ ఆస్వాదిస్తున్నావా నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితులు, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి ఇబ్బందులు, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి అననుకూల పరిస్థితులు, నువ్వు వెళ్తా ఉన్నటువంటి ప్రతి విధానంలో ఆస్వాదిస్తున్నావా? ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆయన నీ చేపట్టుకొని నడిపించేవాడు ఉంటున్నాడు. ఒక ఇల్లు మండిపోతా ఉంది. మీ పిల్లల్ని తీసుకెళ్ళి చేపట్టి తీసుకెళ్ళి ఆ మంటలో తోసేస్తారా? ఆ మంటను చూపించి ఆ మంట తగలకుండా అడ్డుకునేటువంటి విధానం అని ఆలోచన చేస్తారు. నేను నమ్మిన దేవుడు నన్ను అలా చేస్తున్నాడు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అలా చేస్తున్నాడు. అయితే ఎక్కడుంది లోటు? ఎక్కడుంది లోటు? నువ్వు ఆస్వాదించడంలో, నువ్వు భయపడుతూ దానిని దేవుని విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచినటువంటి విధానంలో దానిని అంగీకరించలేకపోతున్నాం. కాబట్టి ఇదే నన్ను మనం కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. తర్వాత అంటున్నాం సత్యంగా దేవుడే చేసాడు అని.
దేవుడే నడిపించాడండి. ఆ వెళ్తున్నప్పుడు పరిస్థితుల్లో ఎలాగున్నావు? నిలబడి ఉన్నావా? ధైర్యంగా ఉన్నావా? అట్లా ఉండటానికి ప్రభు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నాడు. అందులో ఒకటి ఉన్నటువంటి లాక్డౌన్ కావచ్చు, లేకపోతే ఈ కరోనా కావచ్చు, లేకపోతే ఈ రెడ్ జోన్ కావచ్చు. ఆలోచన దేనికి భయపడవద్దు. నరులు నన్ను ఏం చేయలేరు. నాకు ఆశ్చర్యం దుర్గమైన పర్వతాలు కదిలిపోయిన ఆ పొంగుకి నేను భయపడను. ఫిలిస్తీన్లు వచ్చి పూర్తి చేసిన ఏం పర్వాలేదు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. గాతు వాళ్ళు పట్టుకున్నారు, ఫిలిస్తీన్లు పట్టుకున్నారు. ఏం చేస్తారా మీరు? నాకు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళు. భయపడకుండా సంతోషం. దేవుడు మనకి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. భయపడదు. ఏం తిందాం, ఏం తాగుదాం, దాని గురించి ఏం ఆలోచన చేయండి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ముందుకు మనం సాగు. అట్లా చేయటానికి ప్రభు మనలను సిద్ధపరచండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తామని ప్రభా, చెప్పబడిన మీ మాటలు లోకస్వార్త 12వ అధ్యాయం. తండ్రి, భయపడవద్దు, చిన్న మంద రాజ్యం ఇవ్వటానికి మీ తండ్రికి ఇష్టమైంది. ఇది మేము కూడా నమ్ముతున్నాము. నన్ను కూడా అందులో చేర్చారా? కాబట్టి భయపడవలసిన అవసరం నాకు లేదు. భయం అనేటువంటిది నా జీవితంలో చోటు చేసుకుని నన్ను పిరికివాడిగా, నన్ను నిస్సత్తువ కలిగిన వాడిగా, బలహీనుడిగా తండ్రి చేసేటువంటి విధానం నేను ముందుకు వెళ్లకుండా బలహీనుడు అయిపోయిన వాడు. తండ్రి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో యుద్ధ భూములు, తండ్రి, యోధులు. సౌలు కూడా గొప్ప యుద్ధశాలి. 40 దినాలు పారిపోతూ వచ్చాడు. దావీదు చిన్నవాడు, ఒక రాయి తీసుకుని వెళ్ళాడు. ఎలా వచ్చింది అంత ధైర్యం ఆయనకి? భయపడలేదు. మీరు తోడుగా ఉన్నారు. మీ పేరు మీద వెళ్ళాడు, మీ పేరంటి వెళ్ళాడు. ఆ జీవితంలో మేము మీ పేరు పెట్టబడిన వాళ్ళం కదా, మేము మీ పిల్లలం కదా, మేము ఎందుకు భయపడుతున్నాం ప్రతి దానికి? అట్లా భయం లేకుండా ప్రభా, మీ యొక్క భరోసా నేను ఎరిగిన వాడిని. ధైర్యంతో సాగిపోవటానికి అన్ని పరిస్థితులు కృపను. షడ్రక్, మేషక్, అగ్ని 7 అగ్నిగుండం రగిలిపోతూ ఉంటే ధైర్యంగా ఎలాగెళ్ళగలిగారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చింది భరోసా వాళ్ళకి? తండ్రి, అట్టి అనుభవాలు నేను కూడా చదువుతూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను. భయపడుతూ దాక్కుంటూ ఉన్నాను. అంటా ఉన్నారు, గిద్దంత పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అంటా. నేను బలాఢ్యుడిని అవుతే, నువ్వు అన్నట్లుగా నేను బలవంతుడిని అవుతే ఈ గానుగు చాటుని గోధుమలు ఎందుకు దొల్లగొట్టుకుంటా? తండ్రి, ఎరగలేకపోయాడు గిద్యోను. ఎప్పుడైతే నేను తోడుగా ఉన్నాను అన్నారు, కుండలతో, దిబిటీలతో విజయాన్ని తీసుకొచ్చేసాడు. కాబట్టి ప్రభా, ఆ జీవితాలలో దేనికి అది కరోనా కానివ్వండి, అది లాక్డౌన్ కానివ్వండి, ప్రభా, అది శరీర బలహీనత కానివ్వండి, అది రెడ్ జోన్ అయినా కానివ్వండి, ఎటు దారి తోచలేనటువంటి చిన్న చీకటి కావచ్చు, నా బ్రతుకులో మీరున్నారు, నన్ను నడిపిస్తారు. అట్టి ధైర్యంతో ఈ చిన్న సీఎను ప్రతి కుటుంబం ముందుకు సాగిపోవటానికి కృపను వందనాలు చెల్లిస్తాను. యేసు క్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారు, ఒక పాట పాడుకుందాం. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. మనం మరి ఈ దినం, ఈ ఆదివారం చేయాలని అనుకున్నాం, మందిరంలో సిద్ధపడ్డాం. అయితే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళలేకపోయాం. ప్రభు చిత్తమైతే మరి వచ్చే వారం కూడా మరి ఎలా ఉంటుందేమో, దాని గురించిన విషయాన్ని రేపు సహోదరులుగా ఆలోచన చేసి మీకు తెలియజేస్తాం. ప్రార్థన చేయండి, దేనికి భయపడవద్దు, ముందుకు సాగుదాం. దేవుడు మనతో ఉన్నాడు. ముఖ్యంగా సోమవారం సహోదరుల యొక్క పరిచర్య, అది మేము ఆలోచన చేసి మందిరంలోన లేకపోతే కాన్ఫరెన్సా, అలాగే గురువారం, శుక్రవారం ప్రభుదిన పరిచర్య గురించి మీకు తెలియజేస్తాం. అప్పటి వరకు ప్రార్థన చేయండి, సమయాన్ని వృధాపరచుకోండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి ప్రభు మరి ఈ యొక్క ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించడానికి, అదే రీతిగా మాకు ఇచ్చిన దేవుని వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. భయపడకుండా ముందుకు సాగిపోవటం మమ్మల్ని సిద్ధపరచండి. మాకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎవరెవరో చెప్తున్నారు, వాళ్ళకి ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఉన్నాయి, తండ్రి, ఉన్నటువంటి పరిస్థితులను భయపడద్దు అంటున్నారు. అన్నీ బాగున్న ఆ భరోసా ఎంతవరకు? మాకైతే మా దేవుడు ఉన్నాడు. మా దేవుని యొక్క ఆ శక్తి మమ్మల్ని
ఆయన యందు మా యొక్క విశ్వాసం మమ్మల్ని ధైర్యవంతులుగా ముందుకు సాగేది. అటువంటి అనుభవాన్ని సీఎంలో బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. వచ్చినటువంటి బిడ్డలు స్వరూప్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. చెల్లి కుటుంబం కొరకు, క్రీస్తుదాస్ గారి కుటుంబం కొరకు అమ్మను కూడా ముట్టండి తండ్రి. స్టీఫెన్ అన్న కుటుంబం కొరకు, సుకన్య కుటుంబం కొరకు, బంధువులు హైదరాబాద్లో ఉన్నారు వారి కొరకు ప్రభా. మరి బాబు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ పురుషోత్తం కుటుంబం కొరకు ప్రభా. రమేష్ రెడ్డి గారి కుటుంబం కొరకు, జాబేజాన్ కుటుంబం కొరకు, అదే రీతిగా తండ్రి దానయ్య, అదే కొండ వారి కుటుంబం, ప్రభా అలివేలు గారి కుటుంబం, ప్రభా మరియమ్మ గారి కొరకు, శాంతికుమారి పరిస్థితులు అన్నీ చక్కబెట్టమని ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభా సామరాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభా ఈ సమయంలో దీనిని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. వరుణ్ ప్రిస్కి దుర్గాలక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. గంగవేణి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తాను. అదే రీతిగా కాసు తండ్రి కృష్ణమోహన్ గారి కుటుంబం కొరకు, చిట్టమ్మ గారి కుటుంబం కొరకు, సోమమ్మ గారు, రామమ్మ గారిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఆండ్రూ కుటుంబం, శారద కుటుంబం కొరకు ప్రభు. అంతేకాకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ చంటాని కుటుంబం కొరకు, సూర్యబాబు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభా ఉన్నటువంటి ప్రతి అనుభవం మీ కొరకు బలమైనటువంటి వాళ్ళంగా సాగిపోవటానికి కృపణవండి. అలాగే రాంబాబు కుటుంబం కొరకు తండ్రి, అమలమ్మ గారి కుటుంబం కొరకు, దేవి కుటుంబం కొరకు, పెద్దబుజ్జి గారి కుటుంబం ప్రభా. మరి అదే రీతిగా మౌనిక కుటుంబం, చిన్నబుజ్జక్క కుటుంబం తండ్రి యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా తండ్రి ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. రాబోయే కాలంలో ఈ పరిచయం కొనసాగించడం వెంటనే మీ కృపను మా పక్షంగా కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. తొట్టెలకుండా మనల్ని కాపాటకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషిగా నిలువబెట్టుడు శక్తిగల అద్వితీయ రక్షకుడైన మన దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి మూలంగా మహిమ మహాత్మ ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆకాశమందు